మళ్ళీ బుజ్జుగాడు వర్షం డార్లింగ్ రిపీట్ హిస్టరీ రిపీట్ 10 years బ్యాక్. ఓకే, ఆ మెయిన్ ఇక్కడ దాకా వచ్చేంత వరకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి. అంటే ఏదో ఒక సినిమా చూస్తాము వెళ్ళిపోతాము అని అనుకున్నాం, కానీ వచ్చి సినిమా చూసిన తర్వాత నేను ఇంకా థియేటర్లోనే ఉన్నాను. మేబీ మీతో మాట్లాడతాను లేదో నాకు ఏం తెలియట్లేదు. అంటే అంత వర్త్ మూవీ అనమాట. మనం 1000 రూపాయలు పెట్టుకొని వచ్చాము అని అన్న పేరు, కానీ 10,000 వర్త్ మూవీ. 10,000 పెట్టినా 10,000 బొమ్మ స్క్రీన్ అలా కనబడుతుంది అనమాట. మెయిన్లీ ఈ ప్రీమియర్స్కే దాదాపు కొట్టేస్తాం. 100 కోట్లు ప్రీమియర్కి వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది. దీనికి డబల్ వస్తుంది డే 1 అయితే మాత్రం. ఒకటే చెప్పాలి ఏంటంటే, లాస్ట్ ఒక్క ప్రీ క్లైమాక్స్ అనమాట. లాస్ట్ ఒక ½ an hour నుంచి తమన్ గారు డ్యూటీ ఎక్కుతారమ్మా. లాస్ట్ ఎండ్ టైటిల్స్ పడే ఎండ్ కార్డ్స్ పడేంతవరకు కూడా అదే ట్రాన్స్లో ఉంటామన్నమాట. సో మారుతి గారు అంత ఎఫర్ట్ని పెట్టారు, అంత బెస్ట్ని మాకు ఇచ్చారనమాట. సో మెయిన్లీ థ్యాంక్స్ టు మారుతి గారు. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి తమన్ గారు అక్కడ డిఎన్ఆర్ గ్రౌండ్స్లో స్థలంగా ఉంటున్నాను నేను. అక్కడ గుడే క్లైమాక్స్ దెబ్బకి మొత్తం గులాబ్ జామున్ కలగలాడు. సంక్రాంతికి రంకు మొగడు దిగాడు, తగ్గేదే లేదు. మాకు చెప్పాలంటే పండగకి దిగాడు, కొట్టాడు, అంతే చేయలేదు. దెంగితే దేవుడు అనాలి, అంతే ఒకటే మాట. ఇండస్ట్రీని ఎరగదీసే రాజు ప్రభాస్ రాజు. మూవీ యాక్షన్, హర్రర్, కామెడీ ఇవన్నీ కలిపి ఇంకా ఎక్స్ట్రా జానర్స్ అన్నీ మడతెట్టి మూవీ తీశాడు. లిటరల్లీ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో కొంచెం ఏంద్రా డల్లు పోతుంది అనే టైంకి ఇట్లా లేపాడు, 2-3 సీన్స్ ఇట్లా లేపి క్లిఫ్ హ్యాంగర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను కరీంనగర్ నుంచి వచ్చాను మూవీ భీమవరంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి. లిటరల్లీ ఐ లైక్ ద మూవీ. నిజం చెప్తున్నాను, 100 కోట్ల పైనే అవుతుంది డే 1 అయితే. క్రొకడైల్ ఫైట్ అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఇంతకుముందు ఫ్లాష్ మ్యాన్ మీమ్ అనుకుంటూ వచ్చేది కదా, ఆ సీన్ చూసినప్పుడు నాకు అదే గుర్తు వచ్చింది. బట్ దానికి మించి గూస్ బంప్స్ వచ్చాయి. దట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. ఐ లైక్ దట్ సీన్. అండ్ మోర్ ఓవర్ కొంచెం అంటే ట్రైలర్లో ఇచ్చారు కదా ఇట్లా రాజులాగా కూర్చున్న సీను, అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రాలేదు. ఒక 1 week తర్వాత రిలీజ్ చేస్తా అన్నారు, దానికోసం వెయిటింగ్. యాక్చువల్లీ బాగా చేస్తాడు మూవీ, హర్రర్ మూవీ చాలా బాగుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. పిల్లలు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వింటేజ్ అసలు ప్రభాస్ని ఇప్పుడు దాకా అలా చూడలేదు. పన్ను అసలు నెంబర్ 1 అన్న. దానికి మించుంది అన్న సినిమా. అసలు మొత్తం మూవీ అయ్యేంత వరకు ఎవరు అసలు లెగరు పైకి, అలా ఉంది మూవీ. ఒక్క రంగు ఉంది, ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి. కుమ్మేశాడు తమన్నా, దాంట్లో మాత్రం సమస్య లేదు. అది మాత్రం నెంబర్ 1. ఈ ఫెస్టివల్కి బెస్ట్ సినిమా ఇదే. అయితే సూపర్ ఉందనే, బుర్ర పాడుంది. అసలు మారుతిలో తీర్థం అనుకోలేదు, చించేశాడు. అసలు తమను బీజం కొట్టాడు. అసలు బాబు అసలు థియేటర్లో పీక్స్ ఉంది. అసలు క్లైమాక్స్ కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఇంట్రో సీన్ కానీ అసలు వింటేజ్ ప్రభాసాన్ని చూపించాడు. అసలు సూపర్ సాంగ్స్ అన్నీ కానీ ప్రతి ఒక్కరు అందరూ సంక్రాంతికి వచ్చి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సినిమా చూడొచ్చు. సంక్రాంతికి ఇట్టు బొమ్మన్న పండగ పండగ, రాజస్థాన్ పండగ పండగ పండగ, ప్రభాస్ పండగ పండగ పండగ, పొంగల్ పండగ. ప్రభాస్ని చూసాం, చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది సినిమాలో. సూపర్ మొత్తం ఆల్ మిక్స్డ్ కొట్టాడు అంతే. బాగుందన్న సినిమా, బట్టి చాలా బాగుంది. బాగుందన్న సినిమా. క్లైమాక్స్ లాస్ట్ మాత్రం సావదింగడనా, ఆ 10 నిమిషాల ఫైట్ అయ్యి బాబు ఎరక్కొడాడన్నా. అన్న సినిమాలో ఫైట్లు ఎన్నిటికన్నా స్క్రీన్ కట్అవుట్ కనబడితే ఎవడన్నా ఆగుతాడా? అసలే మారుతి నువ్వేం తాగి రాసావో నాకు తెలియదు కానీ చెత్త కొట్టేసావు మారుతి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. పండగ మాత్రం మారుతి అడ్రస్ అక్కర్లేదు, ఎందుకంటే నువ్వే అర్ధరాత్రి కొట్టాం. పండగ పండగ పండగ, రాజాసాబ్ పండగ. మారుతి ఫిగర్లు మాత్రం అదిరిపోయారా, సూపర్. అన్నకి 3 కాదు 5 అయినా తక్కువే. నువ్వు పెట్టు, సెకండ్ హాఫ్ లో పెట్టు, అమ్మలు పెట్టుకు అదిరిపోయి.